రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపు ప్రాజెక్టుల స్వాధీనంపై కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశమైంది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, బోర్డు సమావేశంలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? జలసోద వేదికగా కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం జరుగుతుంది. ప్రధానంగా రెండు రాష్ట్రాలకు ఈ ఏడాది నీటి కేటాయింపులకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన 811 టీఎంసీలో తెలంగాణ, ఏపీ ఎంత వాడుకోవాలన్న విషయం ఈ సమావేశంలో చర్చ జరగనుంది. గతంలో ఉన్న తాత్కాలిక సర్దుబాటుకు భిన్నంగా చెరిసగం వాటా కావాలని తెలంగాణ పట్టుబడుతున్న నేపథ్యంలో గత సంవత్సరం నుంచి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ అంశం మరోమారు చర్చ జరగనుంది. అయితే ఇప్పటికే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా ఇందుకు సంబంధించిన కేటాయింపులపై విచారణ జరుపుతున్న నేపథ్యంలో ట్రిబ్యునల్ కు వదిలేసి ప్రస్తుతం తాత్కాలిక సర్దుబాటు చేసుకునే దిశగా ఇంజనీర్లు, అధికారులు చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు బోర్డు నిర్వహణ, బడ్జెట్, ప్రధానంగా టెలిమెట్రీ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన అంశంపై సమావేశంలో చర్చ జరగనుంది. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ తో పాటు ఇతర కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఏ రాష్ట్రం ఎంత నీటిని వినియోగిస్తుందన్న విషయాన్ని లెక్క తీసుకునేందుకు వీలుగా టెలిమెట్రీ కేంద్రాలను కొన్ని ఏర్పాటు చేశారు. రెండో దశలో మరిన్ని ఏర్పాటు చేయాల్సింది. వాటికి సంబంధించిన నిధులు, విధానానికి సంబంధించిన అంశంపై కూడా చర్చ జరగనుంది. కృష్ణానది యాజమాన్య బోర్డు తరలింపుతో పాటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ అంశాలు కూడా సమావేశంలో చర్చకు ఉన్నాయి. దీంతో పాటు రెండు రాష్ట్రాల అభ్యంతరాలు కూడా, ఒక రాష్ట్రంపై మరొక రాష్ట్రం అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపడుతున్నాయని ఫిర్యాదులు చేస్తున్నాయి. ఈ అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. అటు శ్రీశైలం ప్లంజ్ పూల్ కు కొంత దెబ్బతిన్న నేపథ్యంలో వాటికి సంబంధించిన మరమ్మతుల అంశం, ఆర్డీఎస్ ఆధునికీకరణ అంశంతో పాటు ఇతర అంశాలు కూడా చర్చకు రానున్నాయి. జల విద్యుత్ ఉత్పత్తి అంశం కూడా సమావేశంలో చర్చకు రానుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల వద్ద తెలంగాణ ప్రభుత్వం అనుమతి లేకుండా జల విద్యుత్ పూర్తి స్థాయిలో చేస్తోందని, దీని ద్వారా తాగునీటికి, సాగునీటికి ఇక్కట్లు వస్తాయని ఏపీ అభ్యంతరం చెప్తోంది. ఈ అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల నుంచి ఈఎన్సీలు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జరుగుతున్న సమావేశంలో ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మాత్రమే హాజరయ్యారు. నీటిపారుదల శాఖ కార్యదర్శులు ఇంకా సమావేశానికి హాజరు కాలేదు. ధన్యవాదాలు రఘువర్ధన్.